ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం. Your word is a lamp to my feet and a light to my path. The book of Psalms chapter 119 verses 105. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనతో దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో వాగ్దానం దయచేస్తున్నాడు. అదేమిటి అంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని దేవుని యొక్క వాగ్దానం మనతో సెలవిస్తోందండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాలలో వెలుగును దేవుడు దయచేస్తాడు. మనకు సమాధానమును దయచేసేది దేవుని యొక్క వాక్యమే. మనము అనునిత్యము దేవుని యొక్క వాక్యమును ధ్యానించి అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. మనము నడిచే ప్రతి అడుగులోనూ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము నడిచే ప్రతి త్రోవలోను, ప్రతి మార్గములోను దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించుచున్నది. కాబట్టి నీవు నేను మనమందరమును మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని వాక్యము మనలను సత్యములోనికి నడిపిస్తుందండి, నీతిగా తీర్చిదిద్దుతుంది. అందుని బట్టి మనము ఈ లోక సంబంధమైన కార్యములను విడిచిపెట్టి, కాబట్టి మనము వాక్యమును మన హృదయములోను భద్రపరుచుకొని దేవుని యొక్క పాదముల యొద్ద తగ్గింపు స్వభావమును కలిగి దేవుని సన్నిధానములో మనమందరమును నిలిచి ఉందుము గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానంతో మమ్మలను, మా కుటుంబ జీవితాలలోనూ, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ నీ యొక్క కార్యములను జరిగించండి. ప్రభువా, నీ వాక్యమును మా అందరి జీవితాలలోనూ భద్రపరుచుకొని నిన్ను ఆరాధించుకునే ధన్యతను, నీతిగాను యథార్థవంతులుగాను నడిపించే కృపను మాకు దయచేయండి. ప్రభువా, ఎందరైతే మరి త్రోవ తప్పి తిరుగుతూ ఇతరులు చెప్పిన మాట ప్రకారము జీవిస్తూ ఉన్నారో అటు వారందరినీ, వారి హృదయాలను మార్చండి. నీ వాక్యము ద్వారా వారి కుటుంబ జీవితాలలోను మార్పులను కలుగు చేయండి. వారి కుటుంబ జీవితాలలోను, మా జీవితాలలోను శాంతి సమాధానాలతో నింపమని, మేము వేసే ప్రతి అడుగులోను, అన్ని విషయాలలోనూ నీ యొక్క ప్రసన్నతను, నీ వెలుగును మాకు అందరి జీవితాలలోనికి నడిపింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.